అయిపోయింది వీడియో అనేది ఫోటో కాదు. తట్టుకున్నాను అసలు
లోపల ఎవరు నుంచోద్దమ్మా, స్వామివారి ముందర దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉండాలి. మా స్వామివారి దగ్గర ఎవరు నుంచోవద్దు, స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి. రావాలమ్మా, దర్శనం చేసుకొని రావాలి, అక్కడ నుంచోవద్దు ఎవరు. అమ్మ రావాలి, స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఎవరు నుంచోకండి, దర్శనం చేసుకుని రావాలి, దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలమ్మా. స్వామివారి ముందర లైన్ ఆగింది. స్వామివారి ముందర దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలమ్మా, ఎవరు నుంచోవద్దు దయచేసి. కావాలమ్మా, నడుస్తూ ఉండాలమ్మా, ఎవరు ఆగద్దు అక్కడ. కావాలమ్మా, స్వామివారి దగ్గర నుంచున్నారు అందరూ, లైన్ ఆగిపోయింది. గోవింద గోవింద నడుస్తూ ఉండాలమ్మా. మా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉండాలి లైన్ లో. మా రావాలమ్మా, దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి, లోపల ఎవరు నుంచోవద్దు దయచేసి. స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలమ్మా, నుంచోవద్దు ఎవరు. అమ్మా అక్కడ దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి, నుంచోవద్దు ఎవరు. స్వామివారి ముందు అక్కడ నడుస్తూ ఉండండి. వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా స్వామివారి దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలండి, ఎవరు క్యూ లైన్ ఆగద్దు, నడుస్తూ ఉండండి. మా స్వామివారి ముందర అమ్మవారి ముందర ఎవరు నుంచోద్దమ్మా, దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి. గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. మా స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని నడుస్తూ ఉండాలండి. నడుస్తూ ఉండాలి. అమ్మా రావాలి, దర్శనం చేసుకొని నడవాలమ్మా. ముందర ఎవరు నుంచోద్దమ్మా. మా స్వామివారి ముందర క్యూ ఆగింది, నడుస్తూ ఉండాలి, దర్శనం చేసుకొని. మా రావాలమ్మా, దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి. బాబు గారు స్వామి రావాలి, దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి.
అయిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అలా కొంతమంది అయిపోయినా శుభాకాంక్షలు. తిరిగి వస్తాం.
వైర్ వేయచ్చు వైర్ మార్కెట్లో కానీ కుకింగ్లో ఎంత వైర్ వేయచ్చు అన్న పై నుంచి ప్లేస్ ఇక్కడ దిగొచ్చు అది తీసుకొచ్చి ఇక్కడ దింపి దీన్ని ఫిక్స్ చేయాలి దీనికేమో మళ్ళీ ఇది ఉంది ఇందాక సార్ అడిగారు ఎల్ఈడి కూడా పెడితే బాగుంటుంది కదా అంటే సార్ ఇదంతా నా పర్సెంటేజ్ కొంతమంది అంటే లేదన్నా మనకి ఈ శాతం మాట్లాడుతుంది వీళ్ళకైతే అన్ని పని చేస్తారు చాలా మంచి సరే అరే తులసి ఇచ్చేరా తులసి మనకు వస్తుంది అక్కడ ఆల్రెడీ ఇస్తున్నాం ఇక్కడ పెట్టిన తులసి ఎట్లా అని అడుగుతున్నా అక్కడ వెనకాల ఇస్తున్నాం అదండి అదండి ఏంటమ్మా దాన్ని వేసేయండి ఇవన్నీ అయితే వస్తాయి
చైకిన్ కానీ धारकेश नावदेश्य दीप्ति चौधरी नावदेश्य सह कुंभमें हरिपाल गोत्रोद्भवस्य जय नावदेश्य जाता नावदेश्य नावदेश्य ఓకే ఓకే ఒక నుంచి ట్రాఫిక్ ఎవరు రావాలి లేదా తాలేదు మరి రాయగోపాల్ గారు ఓకే వస్తున్నా గేట్ దగ్గరికి అంటే గురుగారు కొంచెం
చేసి అందరూ ఆగుతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అది చేసే చూసుకోవాలి కలెక్టింగ్ ఏం ప్రోగ్రామ్ పెట్టుకోమన్నారు. చెప్పండి. మర్చిపోయింది, వచ్చేసి ఇప్పుడు చేస్తాను టెంపుల్ సార్ నడవాలి సార్, ముందు నడవాలి సార్. శ్యామ అక్కడ ఆపేవారు. అక్కడ బయట
నిలిచండి నిలిచండి. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. మీకు జరిగిన అనుభవాల గురించి కూడా ఒకసారి వివరించండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడితో చాలా అనుబంధం ఉంది. నాకు ఎప్పుడు నమ్మకం స్వామివారంటే. జై శ్రీ. 2 గంటలకి అభిషేకం జరిగింది. అభిషేక అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు. జనాలు తండోపతండాలుగా చాలా, అంటే ఎంత జనాలంటే భక్తులు, అమ్మో ఎంత భక్తులు, చాలా భక్తులు విపరీతంగా వచ్చారు. 50 రూపాయల టికెట్లు పెట్టినా కూడా ఎక్కడికి చాలా క్యూ లైన్లు చాలా వరకు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది కానీ ఆలయ ఈవో గారు కానీ చాలా బాగా చక్కగా ఏర్పాట్లు చేశారు. ప్రసాదాలు కానీ క్యూ లైన్లు కానీ అన్ని సౌకర్యాలు విజయవంతంగా చేశారు. చాలా చక్కగా, చాలా బాగుంది. వైకుంఠ ద్వార దర్శనానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారు. స్వామివారిని చక్కగా మత్స్యావతారంలో ఉంచి స్వామివారిని ఆ అవతారాన్ని భక్తులకు అందరికీ చూపించుతూ చాలా చక్కగా దర్శనాలు చేయించుకుంటూ చాలా బాగా జరిగిందనే ఈరోజు అనుకుంటున్నాము. అలాగే సాయంత్రం కూడా ఉంటుంది ఆ ఉత్తర ద్వార దర్శనం. సాయంత్రం కూడా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. జై శ్రీరామ్. ఇక్కడ మీరు చేసిన ఏర్పాట్లు వాటి గురించి ఒకసారి వివరించండి. ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా 50 రూపాయల దర్శనమును ఉచిత దర్శనాలు వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఉచిత దర్శనాన్ని ఇంతకు ముందు 2 కలిసి ఉండటం వల్ల భక్తులకు ఇబ్బంది వచ్చేది. ఈసారి ఏంటంటే వేరువేరుగా ఏర్పాటు చేసి బారికేడ్ల నుంచి సెపరేట్ చేయడం వల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు వేరువేరుగా దర్శనాలు చేసుకోవటం వల్ల వాళ్ళు దర్శనం చేసుకోవటం కూడా ఈజీగా అయింది. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజెంట్గా 50 రూపీస్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయింది, కానీ ఉచిత దర్శనం మాత్రం కొంచెం ఒక 50 మంది దాకా లైన్లో ఉన్నారు. అది కూడా 50 రూపీస్ దాంట్లో కలపడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉన్నారని మనస్ఫూర్తిగా కదా. ముక్కోటి ఏకాదశి రోజు వాటి గురించి ఒకసారి వివరించండి. ముక్కోటి ఏకాదశి రోజు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. మేము ప్రతి శనివారం స్వామివారిని ఇక్కడికి కమాన్ బజార్లో మనం అనుకునేది అంతా స్వామివారు కలగజేస్తుంటాడు. ఈరోజు స్వామివారిని చూసి మేము ఆనందపడుతున్నాము. మేము ముస్తాఫనగర్ నుంచి ఇక్కడికి వచ్చాము. చూస్తున్నామండి. ఊళ్ళో చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. సార్, ఈరోజు మీరు స్వామివారిని దర్శించుకున్నారు కదా, మీ అనుభవం
ఏర్పాట్లన్నీ మంచిగా చేశారు. పిల్లలు దర్శనం చేసుకున్నారా మంచిగా? మంచిగా చేసుకున్నారు. మీ పిల్లలు మంచి దర్శనం చేసుకున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? మంచిగా జరిగింది కదా? Thank you. స్వామి గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గుడికి? చెప్పండి ఒకసారి. 15 సంవత్సరాలు. చెప్పండి, 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మంచి దర్శనం అయిందా? మీరు కూడా చెప్పండి అమ్మా, మంచి దర్శనం అయిందా? బ్రహ్మాండంగా అయిందండి దర్శనం. 20 సంవత్సరాలు బట్టి వస్తున్నాయి ఇక్కడికి, ఏ లోటు లేదండి అందులో. అన్నగారు దర్శనం బాగా చేసుకున్నారా? మంచి జరిగిందా? మంచి జరిగింది, ఎమ్మడే అయిపోయింది. ఇది మన పేరేంటన్నా? మేడం గారు చెప్పండి, మీకు ఎంతసేపు పట్టింది దర్శనం? ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? ఎంత తొందరగా బయటకు వచ్చారు? ఎంత బాగా దర్శనం చేసుకున్నారు చెప్పండి. దర్శనం బాగా అయింది కానీ 2 hours పట్టింది క్యూ లైన్ లో నిల్చుకోవడానికి. మీకు మంచి సంతృప్తిగా ఉందా స్వామివారి దర్శనం మంచిగా చేసుకున్నారా? ఉందండి. మీకు ఎలా ఉందండి? మంచి దర్శనం మంచిగా చేసుకున్నారా? ఉందండి. ఎలా ఉందమ్మా? ఏ కోరికలు కోరుకున్నా చెప్పు ఒకసారి. జాబ్ రావాలని సంతోషంగా ఉంది. ఆ క్లిప్ పెట్టేసి చెప్పింది. మా అనుభవం చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? స్వామి వారి దర్శించుకో ఒకసారి చెప్పండి. గంట అవుతుందండి. ఓకే ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకున్నారు? ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చిన్నపల్లి మండలం. ఓకే, మీరు గంటలో వచ్చారంటే ఇక అదృష్టవంతులు. ఎందుకంటే ఒక్కొక్కరు 4-5 గంటలు పడుతుంది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? 20 సంవత్సరాలుగా. 20 సంవత్సరాల నుంచి. మీకు అనుభవాలు చెప్పండి. స్వామివారికి మీరు 20 సంవత్సరాలు దర్శనం చేసుకుంటున్నారు కదా, స్వామివారి మహిమలు మీకు చెప్పండి. హ్యాపీ, అంత సంతోషంగా ఉన్నాం. అంతేనా? ఓకే ఓకే. మీకు ఇక్కడ స్వామివారి దగ్గర 12-13 సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి. స్వామివారి గురించి చెప్పండి. మీ మహిమలు స్వామివారి. స్వామివారు ఇక్కడ బాగా ఇదిగా ఉంటాడు స్వామి. మీకు ఇప్పుడు ఎంతసేపు అయింది మీ దర్శనానికి రాబట్టి? మేము వచ్చి ఒక అర్ధగంట పైన అయింది స్వామి. అర్ధగంటలోనే దర్శనం చేసుకుంటే అదృష్టవంతులు. అందరికీ. ఓకే, మీరు గత 15-20 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు అన్నమాట. 15 సంవత్సరాల నుంచి పక్కా స్వామి. శనివారం మిస్ అవ్వదు. ఓకే సార్. ఎప్పుడు అవ్వాలనుకుంటున్నారు? 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి లైన్ లో ఉన్నారా? స్వామి ముందు అర్ధగంట అని చెప్పారు కదా, చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఇక్కడే లోకలే. ఈసారి ఎప్పుడు చూడాలి. స్వామి గారి చెప్పండి, మీకు అసలు మీ చిన్నప్పటి నుంచి మీరు అనుభవించిన స్వామి గారి మహిమల గురించి 1-2 అని చెప్పండి. వెంకటేశ్వరతో అంటే చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీలో తెలుగు వాళ్ళకి అందరికి ఫ్యామిలీ మీ సొంత అనుభవాలు చెప్పండి. మీ సొంతంగా సొంత అనుభవాలని అన్ని బాగానే ఉన్నాయి. అనుకునే అన్ని కోరికలు తీరుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం తిరుపతి పోతూనే ఉంటాం. దొరకతే ఈసారి దొరకతే పోతాం, పెద్ద తిరుపతి పోతూనే ఉంటాం. ఇప్పుడు లాస్ట్ టైం భద్రాచలం పోయినా, ఈసారి ఇక్కడికి. చెప్పండి మమ్మీ, స్వామివారిని దర్శించుకునేంత వరకు కూడా మాకు ఇబ్బంది లేదు అనుకుంటారు. అవునని చెప్పి గోవింద 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 గోవింద. 10-15 ఏళ్ళ సంవత్సరం. మరి స్వామివారికి మీకు ఏంటి అనుభవం? స్వామివారు అంటే బాగా అభిమానం. ఇక ఆయన దయ, స్వామివారి మహిమలు చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు కదా? ఆయన దయ, అంతే అంట. ఆరోగ్యాలు మంచిగా ఉండాలని. ఓకే, అవి సంవత్సరానికి ఒకసారి ఒక రోజు రావటం మా అదృష్టం. ఓకే అండి. వస్తున్నారు కదా, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇప్పుడు నాకు తెలిసిన ఊహ తెలిసిన కానీ వస్తున్నాను. ఊహ తెలిసిన కానీ వస్తున్నారు కదా. స్వామివారి గురించి మీ మహిమలు చెప్పండి, 1-2 మహిమలు చెప్పండి. ఆయన ఒకటే ఉందండి, ఆయన మహిమలు అంతటా ఉంటాయి, చెప్పాల్సిన పని లేదు. మీ అనుభవం చెప్పండి. మీ అనుభవంలో మీకు జరిగిన, మీ జీవితంలో జరిగిన అంటే చెప్పండి. ఇక ప్రత్యేక అంటూ ఏం లేవులే కానీ అందరికి కూడా ఆయుర్వేద ఐశ్వర్య సకల విద్య ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలవెలుపు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? చాలా సంవత్సరాలు. అది ఎన్ని ఏళ్ళైందా? 30 ఏళ్ళైందా? 40 ఏళ్ళైందా? 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నారు. మీ సొంత అనుభవం చెప్పండి ఒకటి. మాకు అనుకునే అన్ని చేసుకుంటాం. స్వామివారు అంటే చాలా ఇష్టం మాకు. వెంకటేశ్వర స్వామి మా విలువెలుపు. ఓకే, థ్యాంక్ యూ. చిన్నపిల్లలం కదా, మీ దగ్గర నేర్చుకోవాలి. చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. దేవుడు అంటే మాకు అభిమానం. రాని రోజు అంటూ ఉండదు గుడికి, పొద్దున సాయంత్రం. మీ స్వామివారి గురించి మీ అనుభవాలు చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఏ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ స్వామి గారి దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటాం. ఓకే, అనుభవాలు చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? స్వామివారు చాలా మహిమగలి వారు. మనం ఏదనుకుంటే కోరితే మన కోరికలు తీరుస్తాడు. కలియుగ దేవుడు వెంకటేశ్వరుడు. మీ సొంత అనుభవం చెప్పండి. మీ సొంత అనుభవం అంటే మేము అనుకున్నది కూడా ఏదైనా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. కొత్త వాళ్ళకి పావుగంటలో అయిపోద్దండి, పాత వాళ్ళకి గంట పడుతుంది కంపల్సరీ. స్వామివారి మహిమ లాంటిది. ఓకే అండి. గుడికి మీ అనుభవాలు చెప్పండి. దాదాపు 25 ఏళ్ళ నుంచి వస్తున్నాండి గుడికి. చాలా సంతోషంగా ఉంది.
ఇవాళ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 25 సంవత్సరాలు మీరు అనుభవాలు చెప్పండి. అనుభవాలు ఏమున్నాయి? అనుభవాలు చెప్పండి. మీ అనుభవాలు ఫ్యామిలీలో, మీ పిల్లలకి, మా పిల్లలకి ఇట్లా అందరూ బాగానే ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ మంచి జాబ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. సదుపాయాలు కూడా బాగున్నాయి. ఈ రోజు ఇంత చాలా సేపటి నుంచి లైన్ లో ఉన్నారు కదా, మీరు చెప్పండి, పర్లేదు, ఒకసారి మాట్లాడండి. మీరు కూడా ఏం లేదు, ఇది కష్టమే. మీరు ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? కొద్దిసేపటి నుంచి. అంటే పొద్దున వచ్చిన వాళ్ళు 1-2 గంటలు ఉన్నారు కదా? అయినా పర్వాలేదు, దేవుడి కొరకు అంతే అంటారా? ఓకే, ఓకే. సార్ మీరు చెప్పండి సార్, బాగున్నారా? చాలా లేదు, మీ అనుభవాలు చెప్పండి. మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగిన వాళ్ళే కదా? చాలా ఇక్కడే తిరిగా ఉన్నాం, చాలా బాగా సంతోషంగా ఉంది. అరగంట నుంచి వెయిట్ చేసినా కూడా దేవుడి దర్శనం ప్రశాంతంగా. 10 minutes అవుతుందండి ఓకే, అంతే. మీకు అనుభవాలు చెప్పండి. మీ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నాం ఓకే, అండి? మీ అనుభవాలు చెప్పండి. మీరు ఆ స్వామి వారికి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు కదా, మీ అనుభవం చెప్పండి. అంటే మాది ఇక్కడ కాదు, కొంచెం ఊరు నుంచి వచ్చాం మేము ఇవాళ. ఏ ఊరండి? మా తెల్లర్పల్లి. ఓకే, ఓకే. మీకు గంట సేపు లైన్ లో నుంచి ఎట్లా ఉన్నారు కదా? అవునండి. ఓకే, బాయ్. బాయ్. కూర్చోండి. బేబీ రాదు, కూర్చోండి. మామగారు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? ఆ స్వామివారికి మీకున్న ఎన్నేళ్ళు అయింది అసలు ఏంటి, ఒకసారి మాకు వివరించండి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం బాబు ఇక్కడ. మీ సొంతూరు ఎవరండి? మా విజయవాడ. విజయవాడ. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో మా స్వామివారి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అందరికంటే ముందు మీకు దర్శనం అయింది అనుకుంటే ఇందాక మధ్యలో పంపించారు బాబు. ఏమనుకున్నా మా స్వామివారిని చూసాక మీకు ఏమనిపించింది? ఏమనిపించింది? అంతా దేవుడు. 3 సంవత్సరాలు చూస్తున్నారు కదా, 3 సంవత్సరాలు మీ అనుభవం చెప్పండి ఒకటి. అన్ని బాగానే ఉన్నాయి నాన్న. అంతే. అన్ని బాగున్నాయి. మనవాళ్ళు మనవరాళ్ళు రోజు అందరూ బాగానే ఉన్నారు. మీరు చెప్పండి మేడం, మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు గుడికి, మీ అనుభవాలు చెప్పండి. మా అమ్మగారేనండి, మేము ఇక్కడే ఉంటున్నాం ఖమ్మంలోనే. మీ సొంతూరు ఎక్కడండి? మా సొంతూరు ఇక్కడే ఖమ్మమే. చెప్పండి, మీరు ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారు గుడికి, మీ అనుభవాలు చెప్పండి. మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అండి దర్శనానికి. ఇవాళ స్పెషల్ దర్శనం కదా వచ్చాము. మీకు ఎంతసేపు పట్టింది దర్శనం? ఎలా? ఒక 1/2 hour పట్టింది. మీ అమ్మగారి ద్వారా రావడం వల్ల మరి పావుగంటలోనే అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. నేను విడిగానే వచ్చానండి, ఆవిడ వచ్చారు. మీరు చెప్పండి మేడం, మీకు ఎంతసేపు పట్టింది దర్శనం? మీరు ఎంతసేపు పట్టి చేసుకోగలిగారు? ఎంతసేపు పట్టింది? అర్ధగంట. ఎంత గడవడు చేస్తావు అక్కడ మంచిగా. సరే, సరే, ఓకే. గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. 10 ఏళ్ళ నుంచి మీ అనుభవం చెప్పండి ఒకటే, స్వామివారి లీలల గురించి ఒకసారి. బాగుంటది సార్, ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతాయి, అన్ని బాగుంటది. మేము ఉండేది ఇక్కడ గాంధీనగర్ నుంచి ప్రతిసారి వస్తూనే ఉంటాం. బాగుంటది గుడి. ముక్కోటి ఏకాదశికి బాగుంటది సార్. మీరు 10 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు కదా, ముక్కోటి ఏకాదశి రోజు మీకు ఎంతసేపు దర్శనం అయింది, మీ అనుభవం చెప్పండి. 1/2 గంటలో దర్శనం అయింది సార్. 1/2 గంటలో అయింది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అనుభవాలు చెప్పండి. గుడికి నా చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. ఈ గుడికి మేము పుట్టి పెరిగింది ఇక్కడ, ఈ బజార్ కమాన్ బజార్ గుడి ఎదురంగానే ఇల్లు. ఈసారి ముక్కోటికి పోయిన సంవత్సరం కంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు స్వామివారి లీలలు వాటి గురించి ఒకసారి వివరించండి. మీరు అసలు మీకు ఇక్కడ స్వామివారికి మీకు వచ్చిన కాడి నుంచి వస్తున్నానండి. కమాన్ బజారు 20 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అవుతుంది వచ్చి. 25 ఏళ్ళ నుంచి మీరు గుడికి వస్తూనే ఉంటాం. స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి ఒకసారి చెప్పండి. స్వామివారు మంచిగానే చేస్తాడని. జై శ్రీమన్నారాయణ. నా పేరు గన్నవరపు నాగేశ్వరరావు, రాజ్యలక్ష్మి. మాది సాయి భజన మండలి ఖమ్మం టౌన్లో గత 27 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటూ ఆ యొక్క భగవంతుని సేవలో నిరంతరం కూడా స్వామి ఆశీస్సులతోటి 27 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ యొక్క స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మన యొక్క ఖమ్మం పట్టణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి రావడం అయింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మీ జీవితంలో మీకు జరిగిన అనుభవాలు చెప్పండి. నేను ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల నుంచి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నాను. కాకపోతే రెగ్యులర్గా రాకపోయినా అకేషన్ వైజ్ ఖచ్చితమైన పుష్పాభిషేకానికి కావచ్చు, వార్షికోత్సవాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలప్పుడు కావచ్చు, ఖచ్చితంగా వచ్చి నేను స్వామి సేవలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. నాకు భగవంతుని ఆశీస్సుల వల్ల చక్కగా నేను ఎక్కడి నుంచో ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఖమ్మంలో అందరితో మమేకమై చక్కటి గుర్తింపుని ఆ స్వామి నాకు ప్రసాదించాడు. ఇంకా నాతో పాటు మా యొక్క భజన మండలి అందరు కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతోటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాల ఆశీర్వదించవరకు కోరుచున్నాం. చెప్పండి మేడం, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు గుడికి, మీ అనుభవాలు చెప్పండి. స్వామి దగ్గరికి ఖమ్మం గత 30 సంవత్సరాలుగా ఖమ్మంలోనే ఉంటున్నాము. ఖమ్మంలో ఉంటున్న దగ్గర నుంచి మేము వెంకటేశ్వర టెంపుల్కి ఇక్కడికి వస్తున్నాము. ఏ ప్రోగ్రామ్ జరిగినా స్వామివారి దానికి వస్తాము. తిరుపతి వెళ్తాము. స్వామివారి ఆశీస్సులు మాత్రం కంపల్సరీగా పొందుతున్నాము.
అందరికీ కూడా భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మీరు సాయి భజన మండలి అధ్యక్షులు 27 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మా స్వామివారి గురించి ఒక చిన్న పాట పాడండి. ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో. ఓం నమో నారాయణాయ నారాయణాయ, 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 నారాయణ నారాయణ నారాయణాయ, నారాయణ 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 నమో. నారాయణ 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 నమో. ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ. థ్యాంక్ యూ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకి సాయి భజన మండలి సభ్యులందరూ కూడా ఆ ఏడుకొండల వాడి దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. చెప్పినప్పుడు చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుతూ కాముని తల్లియట చక్కనలాలకే మరుతూ. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుతూ కాముని తల్లియట చక్కననారకే మరుతూ. సోమునితో బుట్టువట సొంపుగలలకే మరుతూ సోమునితో బుట్టువట సొంపుగలలకే మరుతూ. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నదే పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. కలసాప్తి కూతురట గంభీరాలకే మరుతూ కలపలోక మాధవట భయమరీ మరుదు. కలసాప్తి కూతురట గంభీరాలకే మరుదు కలపలోక తారయట దయమరీ మరుదు. జలదని వాసినియట చల్లదన్నమే మరుదు జలదని వాసినియట చల్లదన్నమే మరుదు. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నదే పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాతి గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. యో నిత్యమచ్యుత పదాంబుజా యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయ మేమే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధు రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువదయ స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదర్వయానాం. ఆజ్ఞస్య నః కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి భూతునా. భూతం సరచ్చ మహదాక్వాయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాగ్రిరేణు పరకాల యతీంద్ర మిస్సాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణవతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాపి మతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శిలాది అనవధి కాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ పద్మావనాలయం భగవతీం శ్రియం దేవీ నిత్యానపానై నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్య అనన్య శరణం శరణం మహాప్రపద్యే. గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కలికిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తివి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంకర చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీత గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల వాస గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద వజ్రమకుటధర గోవింద వరయింటి మాల గోవింద వడికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద గోవింద సంస్కృత గోవింద రూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆదే రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయినే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద వరా వెంకటరమణ గోవింద గోవింద నారాయణం పరబ్రహ్మ సర్వ గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద చమ్మమ సహస్ర శీర్షో పురుషో వెంకటేశ శిరోవతు రాజేషు మంగ బాజ నిరీశ్వర అలయేన్మాం సదా కర్మ సాఫల్యం న ప్రయచ్చతు ఏతద్ వజ్ర కవచం అవేద్యం వెంకటేశతు సాయం ప్రాప్త పడే నిత్యం మృత్యుం తరతి నిర్భయ. జయ శ్రీమన్నారాయణ. అమ్మ ఇటు పక్క నువ్వు అటే పెళ్ళమ్మా చిన్న ఇటు అటెండ్ ఇచ్చి మటన్ అండి అమ్మ తల్లి అట్రమ్మా అట్రా ఎదురుగా మీరు కూడా ఎదురుగా రండి అమ్మ ఏమండి ఓ మేడం మాత తల్లి ఎదురుగా రండి ఎదురుగా రండి ఇక్కడ వద్దు అటు ఫస్ట్ ఇవ్వండి ప్లేట్లు ఇస్తే అటు ఇవ్వండి ఇటొద్దు ప్రసాదం అయిపోయాక ఎందుకు ప్లేట్లు అన్నగారు నమస్కారం
మీరేనా? ఉందరా? వదిలిపెట్టిపోతే లైన్లో రా నాన్న కూడా. అవి ఆపిన ఎప్పుడు కేబుల్ పెట్టాను ఇందాక దగ్గర వైఫై, ఇప్పుడు కేబుల్ పెట్టాను. కేబుల్ ఓకే. అప్డేట్ ఏం లేవుగా. దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. వాటి గురించి ఒక 2 నిమిషాలు వివరించాల్సిందే కోర్సు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ ముక్కోటి శుభాకాంక్షలు. కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది చాలా పురాతనమైనది, అతి ప్రాచీనమైనది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం ధనుర్మాసం చాలా ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు అనేది చాలా విశేషమైనది. ఈరోజు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీద స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం భక్తులకి అమోఘంగా అద్భుతంగా జరిగిందని చెప్పి భక్తుల యొక్క అభిప్రాయం. దీంతోపాటు ఇక్కడ ఈ అర్చక సిబ్బంది, తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా పూలమాలలు అన్నీ కూడా ప్రతి దాంట్లో ఇక్కడ వీళ్ళందరి ఈ భక్త బృందం తరపున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉత్సవమూర్తులని ఈ తూర్పు ఉత్తర ద్వారం ద్వారా అందరూ దర్శించుకోవటం అనేది చాలా విశేషమైనది. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఓపికగా ప్రతి ఒక్కళ్ళు ఎంతసేపు అయినా కానీ 2-3 గంటలు నిల్చొని లైన్లో నిలబడి అందరూ కూడా అద్భుతంగా దర్శించుకున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయ్యగార్ల ఇక్కడ అధ్యాపకుల వాళ్ళు చాలా అద్వితీయంగా వాళ్ళు చేసిన కృషి అభినందనీయం. భక్తులందరికీ కూడా ముక్కోటి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ పూలమాలలు కూడా ప్రత్యేకంగా ఉత్సవమూర్తులకి పూలమాలలు అనేది చాలా ప్రత్యేకంగా అలంకరించి చేశాము.
మా షాపు మహేశ్వరి జ్యువెలర్స్. దీంట్లో మాకు ఈ సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జరిగింది, దానికి కారణం ఏమని చెప్పగలుగుతారా? దానికి కారణం లోపల ఫస్ట్ ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలనేది ఆనవాయితీ. ఇదివరకు కొన్ని ఇబ్బందుల వల్ల లోపల పెట్టారు. అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది, జాగా కూడా లేదు. ఆ ప్లేస్లో ఇబ్బంది వల్ల బయట పెట్టాలని మన ఆచార్యుల సంకల్పం. అది 2-3 సంవత్సరాల నుంచి అది చేయాలని ఉన్నది. కాకపోతే దానికి టైం ఇప్పుడు వచ్చింది. అందరి సహకారంతో ఈ భక్త బృందం, తర్వాత ఈఓ గారు, ప్రత్యేకంగా ఈఓ గారికి ధన్యవాదాలు. ఏ కార్యక్రమం చేయాలన్న వారి పూర్తి సహకారంతో మాకు చక్కటి సూచనలు ఇస్తూ దగ్గరుండి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నియమబద్ధంగా చాలా చక్కగా ఏ గుడిలో ఈ ఖమ్మంమెట్లో ఎక్కడ జరగని విధంగా ప్రతి ఒక్కటి అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు. ఈ భక్తులందరూ కూడా మంచి సహకరించి మాకు చక్కగా ఇచ్చేస్తున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం తీర్థగోష్ఠి జరుగుతుంది, తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి. అదైన తర్వాత కోవెల సేవ ఉంటుంది. వీటన్నిటికీ మా అయ్యగారుల యొక్క కృషి అభినందనీయం. ప్రసాదాలు మాత్రం అద్వితీయంగా చేస్తారు. ఇక్కడ ఏ గుడిలో జరగనంత ఇదిగా ఇక్కడ ప్రసాదాలు మాత్రం వైష్ణవ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి. టైము ఫస్ట్ పంక్చువాలిటీ అంటే టైం అనమాట. ఉదయం 6:10కి సహస్రం, 6:40కి అష్టోత్తరం, తర్వాత మంగళాశాసనం, తీర్థగోష్ఠి, బ్రహ్మాండంగా గోవింద నామాలు, ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం అన్నమాట. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరి సహకారంతో అన్ని దిగ్విజయంగా చేస్తున్నాం అని చెప్పి సవినయంగా సమర్పిస్తున్నాను. మేడం గారికి అమ్మవారికి కూడా అలంకరించిన ఆ పుష్ప దండలు కానివ్వండి, అవన్నీ కూడా మీ స్వస్థ అస్త్రాలతో తయారు చేశారని తెలిసింది. మీరు చాలా కష్టపడి చేశారు. వాటి గురించి కూడా ఒకసారి వివరించండి. మీరు అసలు ఎందుకు చేద్దాం అనుకున్నారు, అసలు ఏంటి మీ కోరిక తీరింది కదా, ఒకసారి చెప్పండి, పర్లేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవమూర్తులకి మేము ఏదో ఒకటి ఒక ప్రత్యేకంగా ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. పోయిన సంవత్సరం ముత్యాల మాలలు ఇచ్చాము. ఈ సంవత్సరం ఏమో ఈ విధంగా ఇక్కడ స్టేజీ ఏర్పాటు చేసి ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కలిగించాలని చెప్పి ప్రతిసారి లోపల హాల్లో జరుగుతుంటే అక్కడ ముఖమండపంలో జరిగినప్పుడు పెద్ద స్వామికి వాటన్నిటికీ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఇక్కడ లోపల జరుగుతుంది. ఇది ఇదివరకు జరిగిందే, ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. కాకపోతే ఒక 10 సంవత్సరాల నుంచి మాత్రం లోపల జరుగుతుంది. ఈ విశేషంగా ఎక్కడ కూడా మొత్తం పేపర్ లాంటివి కానీ ఏమి వాడకుండా రియల్ పూలు అన్నీ కూడా పుష్పాలు కూడా స్వామికి చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి మా శ్రీమతి చేసింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. గత వారం 10 రోజులుగా చాలా కష్టపడుతున్నారు ఈ స్వామివారి దర్శనం కోసం అందరూ కూడా. ఈ రోజు కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వాములు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని చాలా ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి దర్శనాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మీకు మీ అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. మీకు ఉన్న మధ్యలో ఆ స్వామివారి లీలల గురించి ఒకసారి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఈ గుడికి నేను చిన్నప్పటి నుంచి వస్తాను. నాకు 60 సంవత్సరాలు. అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా మంది వచ్చారు ఇక్కడికి. వేల సంఖ్యలో ముక్కోటి దేవతల్లాగా 3 కోట్ల దేవతలు వచ్చారు ఈ సంవత్సరం. చాలా మందికి చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. శుభం జరగాలి అందరికి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికి. మా ఫ్రెండ్ కూడా ఇద్దరం కలిసి రోజు వస్తాం. ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. మేము స్వామివారికి మంగళసూత్ర పైన పుష్పాలు మేము ఇద్దరం వేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈ తిరుపతిలో వేసినంత సందర్భంగా నాకు జై శ్రీమన్నారాయణ. శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ చెప్పాలి. జై శ్రీమన్నారాయణ. గత 40 సంవత్సరాల నుంచి గుడికి నిత్యం వస్తుంటాను నేను. ముఖ్యంగా ధనుర్మాసం వస్తే పెద్ద పండగ ఇక్కడ. ఈ నెల రోజులు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. నేను ఎప్పుడు మిస్ కాను అసలు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇంత రద్దీ కానీ మళ్ళీ బాగా మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేశారు.
ఇంత అద్భుతంగా ఎప్పుడు చూడలే ఈ గుడిలో నేను ఈ సంవత్సరం చూసినట్లు. భక్తులు చాలా మంది వచ్చారు ఈ సంవత్సరం.